హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేద్దామనుకున్నాను. దానికోసం ఆల్రెడీ సేమియా ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసి అక్కడికి నెయ్యితో ఇష్టము. తర్వాత కొన్ని కాజు బాదం కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఫలుదా చేద్దామనుకున్నాను. దీనికి కొంచెం సేవ్ తీసుకుందాము. ఇవి వచ్చేసి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుందాం అందుకోసమని. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలను అయితే రోస్ట్ చేసుకున్నామో నెయ్యి అంటే సేమియాని అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవుతూ ఉంది. నేను స్టవ్ బంద్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. అవి కొంచెం చిటపట్లు ఆడిద్దాము. అవి చిటపట్లు ఆడే లోపల నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసేసి తాలింపులో వేసేద్దాం. ఇది ఒక 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు, మంచిగా మగ్గేంత వరకు ఉడికిస్తున్నాము. ఇది మనకి మగ్గేటప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము. తర్వాత నీట్గా కట్ చేసుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది వేగేటప్పుడు కొత్తిమీర నీట్గా కడిగేసి సన్నగా చాప్ చేసేసుకున్నాము. ఇది తొందరగా మగ్గడానికి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. వేసేసి మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం. ఇది మంచిగా వేగిపోయింది. వేగిపోయాక ఒక్కటంటే ఒకటి పెద్దది వెల్లుల్లి తీసి ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్. అలా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే ఒక్క 2 నిమిషాలు టాస్ చేసేసి వాటర్ మెజర్మెంట్స్ అంటే చెప్తాను. ఇదిగోండి, నేను దీనికి కొంచెం అంటే కొంచెం తీసుకున్నాను ఫలుదా చేయడం కోసమని. ఇదిగోండి, ఈ గ్లాసులో ఎంతైతే ఉందో వాటర్ అంతే క్వాంటిటీలో నేను సేమియా తీసుకున్నాను. మన వాటర్ ఎంత ఉందో సేమియా కూడా అంతే క్వాంటిటీ తీసేసుకొని తాలింపు అయిపోయిన తర్వాత వాటర్ వేసేసి మరగనిద్దాం. వాటర్ మరిగేటప్పుడు వాటర్ టేస్ట్ చెక్ చేసుకుందాం. మనకి వాటర్ అయితే ఇలా రోల్ బాయిల్ అవ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువగా ఉందనుకోని చూసి చేసేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే వేసేసాను. ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి సేమియా ఉంది కదా, ఈ యొక్క సేమియా కూడా వేసేసుకుందాం. వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 1 నుండి 2 సార్లు కలిపేసుకోవాలి అంతే. ఫ్లేమ్ పెద్దగా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టినామంటే అడగంటుంది. చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఆ 5 మినిట్స్లో 1-2 సార్లు కలుపుకోవాలంతే.